దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. రాజులు 2వ గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాము. అతడు 16 వాడై ఏలనారంభించి యెరూషలేమునందు 72 సంవత్సరములు రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన ఎకోల్యా. ఎకోల్యా అనే పేరుకు అర్థము శక్తిమంతుడు, ప్రభువు జయించాడు. బైబిల్ పేర్లలో ఇది ప్రభువు యొక్క పరిపూర్ణత లేదా శక్తి అని కూడా అర్థం కావచ్చు. ఎకోల్యా గురించి పరిశుద్ధ గ్రంథంలో 2 చోట్ల ప్రస్తావించబడింది. మొదటిసారి మన యొక్క ధ్యానవచనంలో చూస్తున్నాము. ఇంకొక చోట 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 3వ వచనంలో మనం చూడగలము. ఈమె గురించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ ప్రస్తావించబడలేదు, కానీ ఈమె మరి అజర్య తల్లిగా ఇక్కడ పరిచయం కాబడుతున్నది. ఈమె ఎక్కడ నివాసం చేసింది అన్నప్పుడు యెరూషలేము కాపురస్తురాలు అనే మాట మనం చూస్తున్నాము. అంటే యెరూషలేము పట్టణంలో ఆమె నివాసం చేసింది. ఈమె యొక్క జీవితమును మనం కొన్ని మాటలు తలపోసుకున్నట్లయితే, ఆమె మరి చిన్నతనము నుండే తన పేరుకు తగిన విధంగా దేవుడు శక్తిమంతుడు కాబట్టి తన యొక్క ఆత్మీయ జీవితంలో మరి చాలా నిష్టగా భయభక్తులు కలిగి ఆమె జీవించి ఉండొచ్చు. ఒక దైవభక్తి కలిగినటువంటి భర్తకు భార్యగా ఉన్నది. ప్రారంభంలో తన భర్త అయినటువంటి యూదా రాజైన అమాజ్య ఎంతో యథార్థంగా జీవించాడు. ప్రభువు ఎదుట ప్రభువు దృష్టిలో మరి మంచిగా నీతిగా జీవించాడు. కానీ తర్వాత కాలంలో ఆయన పడిపోయినట్లుగా మనం చూడగలము, దేవుని యందు భయభక్తులు లేకుండగా. తర్వాత కొడుకు కూడా, తన కొడుకు అయినటువంటి అజర్య దినవృత్తాంత గ్రంథంలో ఉజ్జియా అని కూడా ఆయనను గురించి మరి 2 పేర్లు ఆయన కలిగి ఉన్నాడు. ఉజ్జియా అని మనం చూడగలము. ఈయన కూడా 52 సంవత్సరాలు పరిపాలించాడు. చిన్న వయసులో రాజైనాడు, 16వ ఏటనే. దేవుణ్ణి ఆశ్రయించిన వాడుగా, దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తించిన వాడుగా ఈయన మరి జీవించాడు ప్రారంభంలో. తర్వాత కాలంలో మరి తన యొక్క అవిధేయతను బట్టి దేవుని యొక్క బలిపీఠం మీద ధూపము తను వేయటానికి వెళ్ళి మరి కుష్ఠరోగి అయినట్లుగా మనం చూడగలము. అంటే యాజకులు చేయవలసినటువంటి పనిని ఈయన మరి చేసినందుకు దేవుని చేత మొత్తబడ్డాడు. ఏదేమైనప్పటికీ ఇద్దరు రాజులు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వారి యొక్క పాలన ప్రారంభంలో దేవునికి యథార్థంగానే ఉన్నారు. తర్వాత కాలంలో అవిధేయులుగా మారినారు. కానీ ఎకోల్యా జీవితమును మనం చూసినట్లయితే ఆమె యొక్క ప్రభావము తన కొడుకు పైన, తన భర్త పైన ఉండి ఉంటుంది. వారు ప్రారంభంలో బాగానే ఉన్నారు. అంటే ఈమె ప్రభావం వారి పైన ఉన్నది. ఒక మంచి భార్యగా, ఒక మంచి తల్లిగా, ప్రార్థనా పరురాలుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా, అటు కొడుకు ఇటు భర్త ఇద్దరు కూడా మరి భయభక్తులు కలిగిన మంచి రాజులుగానే వాళ్ళు పరిగణించబడ్డారు చరిత్రలో. ఇక్కడ ఆమె యెరూషలేము కాపురస్తురాలు అన్నప్పుడు యెరూషలేము గురించి మనం చూసినట్లయితే అది మహారాజు పట్టణము, దేవుని పరిశుద్ధ పట్టణము. అక్కడ సమాధాన పట్టణం అని కూడా దానికి పేరు. యెరూషలేముకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. యూదులకు ముఖ్య పట్టణము. అక్కడ దేవాలయం ఉన్నది. సొలొమోను అక్కడ దేవాలయాన్ని కట్టించాడు. మరి యూదులైనటువంటి వారందరూ కూడా ముఖ్యమైనటువంటి 3 పండుగలకి యెరూషలేం పట్టణానికి వస్తారు. అక్కడ పండుగను ఆచరిస్తారు. ఎంతో వైభవపేతంగా యెరూషలేం పట్టణము మనము అక్కడ చూడగలము. అక్కడ దేవాలయం ఉన్నది, దేవుని మందిరము, దేవుని యొక్క సన్నిధి అనేది యెరూషలేంలో ఉన్నది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు జనులు అక్కడికి కూడుకొని వస్తారు. పండుగలు ఆచరించుటకు అక్కడికి జనులు కూడుకొని వస్తారు. దావీదు మరియు ఆయన వంశీయుల సింహాసనము అక్కడ స్థాపించబడి ఉన్నది. అక్కడ పరిపాలన జరిగించబడి ఉన్నది. అలానే యెరూషలేంలో నెమ్మది ఉంది, యెరూషలేంలో క్షేమం ఉన్నది. ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నది కాబట్టి. యేసు ప్రభువుల వారు కూడా మరి శిశువుగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రులు ఆయనను యెరూషలేం దేవాలయానికి తీసుకొని వచ్చారు ప్రతిష్ఠించటానికి. అలానే 12వ ఏట యెరూషలేంలో యేసు ప్రభువుల వారు
బోధకుల మధ్యలో కూర్చొని మరి వారి మాటలు వింటూ వారిని ప్రశ్నిస్తూ వారి మధ్యలో ఒక మంచి కన్వర్జేషన్ అనేది అక్కడ జరిగింది. అంటే యేసయ్య కూడా మరి ఒక యూదునిగా, సాధారణ పౌరునిగా యెరూషలేమును దర్శించాడు తన యొక్క యవన కాలంలో కూడా. అంటే యెరూషలేము ఎంత ప్రాముఖ్యమైనది అంటే అది దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉన్నదని మనం చూడగలము. యెరూషలేము మరియమ్మ కూడా యెరూషలేంలో తన యొక్క మేడగదిలో, తన ఇంటి మేడగదిలో ప్రార్థనా సహవాసాలు నిర్వహించేదిగా, మరి పేతురు భక్తుడు చెరసాల నుంచి తప్పించుకొని ఆమె దగ్గరికి వెళ్ళినట్లుగా ఆ ఇంటిలో ఎంతోమంది అంటే అనేకులు మరి సంఘమంతా కూడుకొని ఆయన కొరకు ప్రార్థిస్తున్నట్లుగా సంఘటన మనం చూడగలము. అంటే యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఈమె కూడా యెరూషలేం కాపురస్తురాలు అన్నప్పుడు దేవుని ప్రేమించిన వ్యక్తిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా, దేవుని సన్నిధిలో ఆమె జీవించింది. దేవునికి అతి దగ్గరగా జీవించింది. దేవునికి అతి సమీపంగా జీవించింది. దేవుని ప్రేమించింది. దేవుని యొక్క ధర్మశాస్త్రమును ప్రేమించిన వ్యక్తిగా మనం చూడగలము. మరి ఎకోల్యా వలె మన జీవితాలలో కూడా దేవుని సన్నిధిని ప్రేమించే వారంగా మనం ఉండాలి. దేవుని వాక్యమును ప్రేమించే వారంగా మనం ఉండాలి. దేవునికి అతి సన్నిహితంగా మనం జీవించేటట్టుకు మనం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తుండాలి. మరి ఈమె కూడా తన భర్త కొరకు, తన కుమారుని కొరకు ప్రార్థించిన స్త్రీగా ఉండేము. మనము కూడా మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, మన స్నేహితుల కొరకు, మన శ్రేయోభిలాషుల కొరకు దేవుని సన్నిధిలో నిరంతరము ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఆమె దేవుని సన్నిధికి అతి సమీపంలో జీవించింది. మనం కూడా దేవుని సన్నిధిలో మనం జీవించాలి. ఆమె దేవుని ప్రేమించింది, మనం కూడా ప్రేమించాలి. ఆమె తన కుటుంబంలో తన భర్త కొరకు, తన కుమారుని కొరకు ప్రార్థించిన స్త్రీగా ఉంది. మనం కూడా ఆ రీతిగా ప్రార్థించే వారంగా ఉండాలి. మరి ఎకోలియా ప్రభువు జయించాడు అన్నప్పుడు మరి తన యొక్క కుటుంబంలో శత్రువులందరినీ దేవుడు జయించాడు, ఆమెకు విజయాన్ని ఇచ్చాడు. అదే ప్రకారంగా మనము కూడా దేవునికి అతి సమీపంగా జీవించుదుం గాక. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఎకోల్యా నీ సన్నిధిలో నీకు అతి సమీపంగా జీవించిన స్త్రీగా ఉన్నందుకొరకు నీకు వందనాలు ప్రభువా. మేము కూడా నీ సన్నిధిలో నిరంతరం జీవించుటకు, నీ సన్నిధిని ప్రేమించుటకు, నీ అందు భయభక్తులు కలిగి జీవించుటకు, నాయన నీకు అతి సమీపంగా మేము ఆత్మీయ స్థితిలో ఎదుగుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.